హలో అందరికీ. శుక్రవారం రోజు పాండురంగ స్వామి దేవాలయానికి అయితే వెళ్ళామండి మచిలీపట్నం. ఈ ఆలయాన్ని 1929లో ఒక భక్త నరసింహం అనే ఆయన నిర్మించారండి. పాండురంగ విఠల్కి అంకితం చేశారు. పండరీపురంలో సద్గుర మహిపతి మహారాజ్ నుండి సన్యాసి నరసింహం ఆశీస్సులు పొందారు. భారతదేశంలోని పాండురంగ దేవాలయాల్లో ఇది రెండవ ప్రసిద్ధి దేవాలయం. విగ్రహం సుమారు 3 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహం వస్త్రాలు మరియు ఆభరణాలు మరియు విలువైన వజ్రాలు కిరీటంతో అలంకరించబడింది. గుడి పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది. దాదాపు 350 ఏళ్లగా సాధువులు ఈ చెట్టు కింద తపస్సులు చేశారని ప్రతీత. భక్తులు మరియు సందర్శకులు భగవంతుని ఆశీర్వాదం కోసం వృక్షం యొక్క ప్రదక్షిణను చుట్టూ చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది వ్యక్తులు మంగినపూడి సముద్ర తీరంలో పవిత్ర స్నానం చేస్తారు. సముద్ర తీరానికి సమీపంలో 12 పవిత్ర బావులు కూడా ఉన్నాయి. భక్తులు ఆ బావులలో స్నానాలు చేసి పాండురంగణ్ణి దర్శించుకోవడానికి పాండురంగ స్వామి గుడికి వస్తారు జనాలు. 1000 అంటే సహస్రలింగాలు కూడా ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ అండి. వీరభద్రస్వామి, యమధర్మరాజు, మార్కండేయులు, విఘ్నేశ్వరుడు వంటి అనేక విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. హనుమాన్జీ ఆలయానికి సమీపంలో శ్రీ రుక్మిణీదేవి, సత్యభామది మరియు ఇతర దేవతలు మరియు భక్త తుకారం వంటి భక్తులు 108 మందిరాలు ఉన్నాయి. పాండురంగ స్వామి ఆలయంలో 108 చిన్న చిన్న మందిరాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ విశేషం ఏంటి అని అంటే, గర్భగుడి లోపలికి వెళ్ళిపోయి స్వామివారి పాదాలని తాకి నమస్కారం చేసుకునే అవకాశం అయితే ఎక్కడా లేదండి. ఈ గుడిలో మాత్రమే ఉంది. మొత్తము ఈ గుడి అంతా ఒక 5 ఎకరాల స్థలములో అయితే నిర్మించారండి. చాలా పురాతనమైన గుడి. ఈ మధ్య కలర్స్ వేసినట్టున్నారు. చుట్టూ దశావతారాల బొమ్మలు అయితే వేశారండి. చాలా ఫేమస్ గుడి అండి ఇది. ఇక్కడ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఒక గుడి ఉంది, ఒక గుడి లేదు అన్నది లేదండి. అన్ని గుడులు ఉన్నాయి. మేము వెళ్ళే టయానికి లాక్ చేసేసి ఉంది. నెక్స్ట్ ఇక్కడ సహస్రలింగాలండి. సహస్రలింగాలు ఉన్నాయి పక్కన. అక్కడ కార్తీక మాసంలో అయితే బాగా దీపాలు పెట్టి బాగా పూజ అయితే చేస్తారండి. ఇక ఆ చివర గుడి మాత్రం మొత్తం చుట్టూ తిరిగి తీసానండి నేను. చాలా అయితే బాగుందండి. ఇదేమో లోపలండి. ఆ లోపల ఎదురుగుండా తాబేలుదైతే ఉంటుంది. లోపల విగ్రహం అయితే ఇలా ఉంటుందండి. స్వామివారి పాదాలను తాక్కుని చేసుకోవచ్చు మనము. పాదాలకి నమస్కారము. ఇదేమో సహస్ర లింగాలు ఉంటాయండి. ఇక్కడ 1000 లింగాలు ప్రతిష్ఠించి ఉంటుంది. కార్తీక మాసంలో అయితే బాగా దీపాలు అవి పెట్టి అలంకరిస్తారండి. చాలా బాగుంటుంది. చుట్టూ తిరిగి చూస్తే చాలా బాగుందండి. మీకు ఎప్పుడైనా వీలైతే ఒకసారి దర్శించండి. చాలా బాగుంది. చాలా పురాతనమైన గుడి. చాలా బాగుంటుంది. మేము బందర్లో ఉన్నప్పుడు బాగా ఎక్కువగా వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు బందర్ నుంచి వచ్చేసాక మళ్ళీ ఇప్పుడే వెళ్ళటం అండి. చాలా ఏళ్ల తర్వాత వెళ్ళాము మేము. నెక్స్ట్ ఇది పురాతనమైన బావి అండి. ఎప్పటిదో ఆ బావి. ఆ పిల్లలు వాళ్ళు గబాలన దూకపోకుండా పట్టుకోకుండా పడిపోతారేమోనని పైన అలా కంచెలాగా వేసేసారు. దాంట్లో అయితే తాబేళ్ళు అయితే చాలా ఉంటాయండి. టోటల్గా విగ్రహం అయితే ఇలా ఉంటుంది. హరే రామ హరే కృష్ణ. స్వామివారికి పటిక బెల్లము ప్రసాదంగా సమర్పిస్తారండి. అలాగే కొత్తగా కోనేరు కూడా నిర్మించారండి. చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి.